అకస్మాత్తుగా దేశంలోనే కొన్ని విచిత్ర పరిణామాలు చోటు చేసుకుంది. నిన్న తమిళనాడులో రాముడి దహనం అట, రామదహనం అట. రావణ దహనానికి బదులుగా రామదహనం చేశారు. హిందువులు అక్కడికెళ్ళి కొడితే అదిగో హిందువులు దాడి చేశారు ఉన్మాదులు అంటారు. అదే ముస్లింలకు సంబంధించి అల్లా గురించి ఏదన్నంటే తలలు నరికి ప్రపంచం మొత్తం చెప్తారు, తప్పేం లేదంటారు. అది దైవద్రోహం అంటారు. అదే ఇక్కడ దైవద్రోహానికి తప్పు లేదన్నటువంటిది. అంటే హిందూ దేవి దేవతలను అవమానిస్తారు, కానీ వాళ్ళని ఏం అనకూడదు. వాళ్ళ యొక్క తెలివితేటలు, వాళ్ళ యొక్క అద్భుతం అనాలి. అట్లాగే మొన్న చూసినటువంటి బరేలీలో జరిగినటువంటి సంఘటనలు ఎంత అరాచకమైనటువంటి సంఘటనలు అకస్మాత్తుగా చేసేది. రెండవది, నేను నా దేవుణ్ణి ప్రేమిస్తాను, నీ ఇంటి మీద స్టిక్కర్ అతికిస్తాను, ఐ లవ్ మొహమ్మద్ అనేటటువంటిది ప్రతి ముస్లిం పెట్టుకోవచ్చు. ఇప్పుడు శ్రీరామ రక్ష, జగద్రక్ష అన్నటువంటిది హిందువులు తన ఇంట్లో పెట్టుకుంటారు. అట్లా కాషాయపు జెండా తన ఇంటికి తగిలించుకుంటారు. అప్పుడు ఏదో ఒక వ్యక్తి ముస్లింలకు సంబంధించినటువంటి మసీద్ దగ్గర అక్కడ ఉన్నటువంటి జెండా తీసి కాషాయం జెండా పెట్టాడు అన్నప్పుడు తప్పు పట్టాం. అది వాళ్ళ దాంట్లో నువ్వెట్ట పెడతావు అన్నటువంటిది. దాని మీద కేసు పెట్టినప్పుడు కూడా తప్పు పట్టలేదు. అది కేసు పెట్టడంలో తప్పు లేదన్ను. ఎందుకని? ఎవరి మతాచారాలు వాళ్ళు పాటించాలి. అట్లాంటిది తీసుకొచ్చి హిందువుల ఇళ్ళకి ఐ లవ్ మొహమ్మద్ అన్నటువంటిది స్టిక్కర్లు అతికిస్తుంటే అది వద్దన్నందుకు రాజస్థాన్లో దాడులు జరిగినటువంటి సందర్భం. అట్లాగే దేశవ్యాప్తంగా హిందువులని రెచ్చగొడుతున్నారు. హిందువులు రెచ్చిపోవట్లేదు, కానీ హిందువుల మీదనే దాడి చేసి హిందువులే ఉన్మాదం చేస్తున్నారని చెప్తున్నారు. జేఎన్యూలో నిన్న జరుగుతున్నటువంటి ఉత్సవాల సందర్భంగా జరిగినటువంటిది కూడా అదే. కాబట్టి ఓవరాల్గా చూస్తే దేశంలో అంటే ఆడెవడో అమెరికాలో కారు కోతలు కూసినటువంటి వాడు, లేదా పాకిస్తాన్లో షాబాజ్ షరీఫ్ గడి వెళ్ళి ఏది ఐక్యరాజ్య సమితిలో వాగినట్టుగా హిందుత్వాన్ని తీవ్రవాదంగా చూపించే ప్రయత్నం చేసి ఇప్పుడు ఏది మేబీ ఇప్పుడు ఏంటంటే పాకిస్తాన్ని సంతోషపెట్టాలి ట్రంప్, అందుకనే భారత్ను తిడుతుంటాడు. అందులో భాగంగా హిందూ టెర్రరిజం అనేటటువంటి పదాన్ని పుట్టించిన చిదంబరం వీళ్ళందరి సాక్షిగా రాబోయేటటువంటి రోజుల్లో హిందుత్వం మీద తీవ్రవాదం ముద్రేయడానికి అంతర్జాతీయ కుట్రలో భాగంగా ఇక్కడ ఇన్సిడెంట్ జరుగుతున్నట్టు కనబడుతున్నాయి. ప్రజలు అప్రమత్తం కావాలి, కానీ మనం చేయగలిగింది ఏం లేదు అంతర్జాతీయ కుట్రలో. బట్ చైతన్యవంతులై ఉండాల్సిన అవసరం ఉంది.